21 భారతదేశానికి దక్షిణాన ఉన్న మహాసముద్రం ఏది? ఏ. అట్లాంటిక్ మహాసముద్రం. బి. హిందూ మహాసముద్రం. సి. పసిఫిక్ మహాసముద్రం. డి. ఆర్కిటిక్ మహాసముద్రం. జవాబు బి. హిందూ మహాసముద్రం. 22 భారతదేశానికి పశ్చిమాన ఉన్న సముద్రం? ఏ. బంగాళాఖాతం. బి. హిందూ మహాసముద్రం. సి. అరేబియా సముద్రం. డి. ఎర్ర సముద్రం. జవాబు సి. అరేబియా సముద్రం. 23 భారతదేశానికి తూర్పున ఉన్న జలభాగం? ఏ. అరేబియా సముద్రం. బి. మన్నార్ ఖాతం. సి. బంగాళాఖాతం. డి. పాక్ జలసంధి. జవాబు సి. బంగాళాఖాతం. 24 భారతదేశ భౌగోళిక కేంద్రం ఎక్కడ ఉంది? ఏ. భోపాల్. బి. నాగ్పూర్ సమీపం. సి. ఢిల్లీ. డి. హైదరాబాద్. జవాబు బి. నాగ్పూర్ సమీపం. 25 భారతదేశం ఏ ఉపఖండంలో భాగం? ఏ. అరేబియా ఉపఖండం. బి. భారత ఉపఖండం. సి. యూరోపియన్ ఉపఖండం. డి. ఆఫ్రికన్ ఉపఖండం. జవాబు బి. భారత ఉపఖండం. 26 కర్కట రేఖ ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తుందా? ఏ. అవును. బి. కాదు. సి. కొంత భాగం. డి. తెలియదు. జవాబు బి. కాదు. 27 భారత ప్రామాణిక రేఖాంశం ఏ రాష్ట్రం గుండా వెళ్తుంది? ఏ. తెలంగాణ. బి. మధ్యప్రదేశ్. సి. ఉత్తరప్రదేశ్. డి. బీహార్. జవాబు సి. ఉత్తరప్రదేశ్. 28 విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం? ఏ. మధ్యప్రదేశ్. బి. ఉత్తరప్రదేశ్. సి. రాజస్థాన్. డి. మహారాష్ట్ర. జవాబు సి. రాజస్థాన్. 29 భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం? ఏ. సిక్కిం. బి. గోవా. సి. త్రిపుర. డి. మిజోరం. జవాబు బి. గోవా. 30 విస్తీర్ణం పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం? ఏ. ఢిల్లీ. బి. లక్షద్వీప్. సి. జమ్మూ కాశ్మీర్. డి. లడఖ్. జవాబు డి. లడఖ్. 31 భారతదేశం ఆసియాలో ఏ భాగంలో ఉంది? ఏ. తూర్పు ఆసియా. బి. దక్షిణ ఆసియా. సి. పశ్చిమ ఆసియా. డి. మధ్య ఆసియా. జవాబు బి. దక్షిణ ఆసియా. 32 భారత్ శ్రీలంక మధ్య ఉన్న జలసంధి? ఏ. మన్నార్ ఖాతం. బి. పాక్ జలసంధి. సి. మలక్కా జలసంధి. డి. హోర్ముజ్ జలసంధి. జవాబు బి. పాక్ జలసంధి. 33 భారత్ శ్రీలంక మధ్య ఉన్న ఖాతం? ఏ. కచ్ ఖాతం. బి. ఖంబాత్ ఖాతం. సి. మన్నార్ ఖాతం. డి. బెంగాల్ ఖాతం. జవాబు సి. మన్నార్ ఖాతం. 34 కర్కట రేఖ భారతదేశాన్ని ఎన్ని భాగాలుగా విభజిస్తుంది? ఏ. 3. బి. 4. సి. 2. డి. 5. జవాబు సి. 2. 35 భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం? ఏ. తమిళనాడు. బి. ఆంధ్రప్రదేశ్. సి. మహారాష్ట్ర. డి. గుజరాత్. జవాబు డి. గుజరాత్. 36 భారతదేశ తూర్పు తీరాన్ని ఏమని పిలుస్తారు? ఏ. మలబార్ తీరం. బి. కోరమాండల్ తీరం. సి. కొంకన్ తీరం. డి. ఉత్తర తీరం. జవాబు బి. కోరమాండల్ తీరం. 37 భారతదేశ పశ్చిమ తీరాన్ని ఏమని పిలుస్తారు? ఏ. కోరమాండల్ తీరం. బి. సర్కార్ తీరం. సి. మలబార్ తీరం. డి. తూర్పు తీరం. జవాబు
సి మలబార్ తీరం. 38 భారతదేశ సమయ వ్యత్యాసం తూర్పు నుండి పశ్చిమానికి ఎంత? ఏ 1 గంట, బి 1.5 గంటలు, సి 2 గంటలు, డి 3 గంటలు. జవాబు సి 2 గంటలు. 39 భారతదేశ వాతావరణం ప్రధానంగా ఏ రకమైనది? ఏ శీతల మండల, బి ఎడారి, సి ఉష్ణమండల మాన్సూన్, డి ధ్రువ మండల. జవాబు సి ఉష్ణమండల మాన్సూన్. 40 భారతదేశ ఉత్తర సరిహద్దును ఏర్పరచిన పర్వతాలు? ఏ ఆరావళి, బి వింధ్యాలు, సి హిమాలయాలు, డి సాత్పురాలు. జవాబు సి హిమాలయాలు. 41 భారతదేశానికి అత్యంత సమీప ద్వీపదేశం? ఏ మాల్దీవులు, బి శ్రీలంక, సి ఇండోనేషియా, డి మడగాస్కర్. జవాబు బి శ్రీలంక. 42 లక్షద్వీప్ ఏ సముద్రంలో ఉంది? ఏ బంగాళాఖాతం, బి హిందూ మహాసముద్రం, సి అరేబియా సముద్రం, డి ఎర్ర సముద్రం. జవాబు సి అరేబియా సముద్రం. 43 అండమాన్ నికోబార్ దీవులు ఏ జలభాగంలో ఉన్నాయి? ఏ అరేబియా సముద్రం, బి బంగాళాఖాతం, సి పాక్ జలసంధి, డి మన్నార్ ఖాతం. జవాబు బి బంగాళాఖాతం. 44 ప్రపంచ భూవిస్తీర్ణంలో భారతదేశం శాతం ఎంత? ఏ 1.5%, బి 2.4%, సి 3.5%, డి 4.2%. జవాబు బి 2.4%. 45 జనాభా పరంగా భారతదేశ స్థానం? ఏ 2వ, బి 3వ, సి 1వ, డి 4వ. జవాబు సి 1వ. 46 భారతదేశంలో తీర రాష్ట్రాలు ఎన్ని? ఏ 7, బి 8, సి 9, డి 10. జవాబు సి 9. 47 ప్రస్తుతం భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? ఏ 6, బి 7, సి 8, డి 9. జవాబు సి 8. 48 భారతదేశ జాతీయ పటం ఆకారం ఎలా ఉంటుంది? ఏ చతురస్రాకారం, బి వృత్తాకారం, సి త్రిభుజాకారం, డి దీర్ఘచతురస్రాకారం. జవాబు సి త్రిభుజాకారం. 49 భారతదేశం మరియు మయన్మార్ మధ్య సరిహద్దు కలిగిన రాష్ట్రం? ఏ పంజాబ్, బి మణిపూర్, సి బీహార్, డి గుజరాత్. జవాబు బి మణిపూర్. 50 భారతదేశానికి అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ఏ దేశంతో ఉంది? ఏ చైనా, బి పాకిస్తాన్, సి బంగ్లాదేశ్, డి నేపాల్. జవాబు సి బంగ్లాదేశ్.